వైద్యుల నిర్లక్ష్యం ఓ యువకుడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆడుకుంటూ గాయపడి ఆస్పత్రికి వెళ్లిన ఆ యువకుడికి ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స చేసిన సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆ యువకుడి ఆశయాన్ని దెబ్బతీసింది. అతని తండ్రికి తీరని ఆవేదన, అప్పులను మిగిల్చింది. ఈ దారుణ ఘటన గుంటూరు చిలకలూరిపేటలో జరిగింది. బాధితుడి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం చిలకలూరిపేటకు చెందిన దార్ల జోజియ్య కుమారుడు వంశీ ఇంటర్ చదువుతున్నాడు. పోలీసు కావాలన్న ఆశయంతో అందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో గత నవంబరు నెలలో వంశీ క్రికెట్ ఆడుతూ పడిపోయాడు. అతని మోకాలికి దెబ్బ తగలటంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు స్కానింగ్ తీసి మోకాలి చిప్ప దెబ్బతిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆరోగ్యశ్రీపై ఆపరేషన్ చేశారు. 15 రోజులవుతున్నా మోకాలి నొప్పి, వాపు కూడా తగ్గలేదు. ఆ విషయమే వైద్యులను అడిగితే మోకాలిలో ఇన్ఫెక్షన్ వచ్చింది, వేరే ఆస్పత్రిలో చూపించుకోమని చికిత్స అందించకుండా డిశ్చార్జ్ చేసి పంపించేశారు. దీంతో గుంటూరులోని మరో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేసి పెద్ద స్క్రూ వేశారని, చిన్న స్క్రూ వేయాలని, మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా మర్నాడే నడిచి వెళ్ళిపోవచ్చు, ఇబ్బందేం ఉండదని చెప్పి నమ్మించారు. దీంతో జోజియ్య 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఆస్పత్రిలో కట్టాడు. పైగా మరో 1 లక్ష రూపాయల వరకు ఖర్చయింది. అయినా కాలు నయం కాలేదు. వైద్యులను అడిగితే మొదట ఆపరేషన్ చేసిన ఆస్పత్రిలో ఆపరేషన్ సరిగా చేయకపోవడంతో మోకాలి ఎముకకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, తామేమీ చెయ్యలేమని చెప్పారు. హైదరాబాద్ వెళ్లి మంచి ఆస్పత్రిలో చూపించుకోవాలని చెప్పారని జోజియ్య తెలిపాడు. దీంతో జోజియ్య తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించాడు. 2 ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడి ఆశయం దెబ్బతిందని, అప్పుల పాలయ్యామని, ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు జోజియ్య. జోజియ్య ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు.